నవనాథ్ ఎన్సియన్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు, రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగ వేడుకలు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన బీఆర్ఎస్ నేతలు. ఆర్మూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంపై నిరసన. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు, అధికారులకు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఘనంగా నలంద పాఠశాల 21వ వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జబర్దస్త్ ఫేమ్ సీరియల్ యాక్టర్లు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. జర్నలిస్టులు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్లకు జర్నలిస్టులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్టులు హోలీ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. అందరూ కూడా హ్యాపీగా ఈరోజు సంతోషంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశతో ముందుకెళ్తున్నందుకు, సమాజంలో మంచి కొరకు పాటుపడుతూ అన్యాయాల్ని ప్రజల వద్దకు ముందుంచుతూ వాటిని కడిగి పారేస్తున్నటువంటి నా మిత్రులందరికీ, తమ్ముళ్ళు, అన్నలు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. అలాగే మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మీరు. మరి మీ జీవితాల్లో కూడా మంచి వెలుగులు నింపాలని, దాంట్లో మేము కూడా మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మా సహాయ సహకారాలు సమాజానికి హితంగా, అలాగే సమాజ శ్రేయోభివృద్ధి దిశగా మేము కూడా మీతో పాటు ఉంటామని మాటలు చెప్పడమే కాదు, యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉంటూ మీ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ సమాజానికి మంచి మాకు నిర్దేశిస్తే అలాగే మేము కూడా తప్పకుండా మీ వెంటనే ఉంటామని. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బాలు బీజేపీ నాయకులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రతి సంవత్సరం చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు ఉన్నారు. సంస్కృతి ప్రకారం హోలీ పండుగ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. దసరా కానీ, దీపావళి కానీ, హోలీ కానీ, సంక్రాంతి, ఈ పండుగలు నిజంగా ఒక హిందుత్వాన్ని కలిపేటువంటి పండుగ. ఇటువంటి పండుగలు చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. ఈ పండుగ ద్వారా ప్రజలందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని నేను మనసారా భారతీయ జనతా పార్టీ తరఫున, మా యొక్క సోదరుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. అదేవిధంగా అందరు కూడా ఇప్పుడే మా పెద్దలు భూపేరెడ్డి సార్ గారు చెప్పినట్టు ఈ దేశ సంస్కృతి ప్రకారం ఏదైతే హిందువులు పాటిస్తున్న పండుగలు, పురాతన నుంచి వచ్చిన పండుగలు అన్నీ కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా జరుపుకోవాలని, అదేవిధంగా ఈ రంగుల్లాగా వాళ్ళ జీవితాలు కూడా అంత కలర్ఫుల్గా ఉండాలని మేము మనసారా కోరుకుంటాం. ఆర్మూర్ పట్టణ ప్రజలకి, హిందూ బంధువులకి, భారతీయ జనతా పార్టీ సైనికులందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం విజయాలతో దూదుంబి మోగించినాం. రానున్న వచ్చే సంవత్సరం ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చైర్మన్, కార్యవర్గ సభ్యులతోని ఈ యొక్క ఆర్మూర్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకొని అత్యంత వైభవంగా వచ్చే సంవత్సరం ఆర్మూర్ మున్సిపాలిటీలో ఈ హోలీ ఉత్సవాల్ని నిర్వహిస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో పైలేరియా నిర్ధారణ కొరకు రక్త నమూనాలు గురువారం రాత్రి సేకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ బోధకాలు నిర్ధారణ కోసం రక్త పరీక్ష నమూనాలు సేకరించడం జరుగుతుందని, మొదటి దశలో ఆర్మూర్ ఏరియా ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రక్త నమూనాలు సేకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శరత్ చంద్ర, సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు ఉన్నారు.
ఫైలేరియా వ్యాధిని గుర్తించడానికి ఈ రక్త నమూనాలను సేకరించడం జరుగుతుంది. అది 3 దశల్లో వేస్తాము. మొట్టమొదటిది గుర్తించబడిన ప్రైవేట్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్, వీటిలలో మాకు 300 రక్తపూతల సేకరణ లక్ష్యంగా ఇచ్చారు. దీంతో ఇది రాత్రిపూటనే చేస్తాం ఈ సర్వే. ఎందుకంటే ఆ ఫైలేరియాకు సంబంధించిన మైక్రోఫైలేరియా రక్తంలో బయట పెరిఫెరల్ సర్క్యులేషన్ లో ఆ టైంలో తిరుగుతుంటది కాబట్టి రాత్రిపూటనే ఈ రక్త నమూనాల్ని సేకరిస్తాం. ఈ రోజు ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేసరికి ఎంజే హాస్పిటల్, లైఫ్ హాస్పిటల్, ఆశా హాస్పిటల్, ఈ హాస్పిటళ్లలో ఎస్పీ న్యూరో హాస్పిటల్, వీటన్నిటిలలో ఈ రోజు ఉన్న ఇన్ పేషెంట్లకు వాళ్ళతో పాటు ఉన్న అటెండర్స్ కు రాత్రిపూట రక్త నమూనాల్ని సేకరించి ఈ పరీక్ష నిమిత్తం పంపడం జరుగుతుంది. రెండో దశలో సంచార జీవనం సాగించే వాళ్ళు అంటే ఇటుక బట్టీల దగ్గర, పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర ఉండే వాళ్ళను రెండో దశలో వాళ్ళ దగ్గర నుంచి రక్త నమూనాలని సేకరిస్తాం. మూడో దశలో ఆల్రెడీ ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి క్లోజ్ గా ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారికి దగ్గరలో ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి కూడా రక్త నమూనాల్ని రాత్రిపూట సేకరించి పరీక్షల నిమిత్తం పంపించడం జరుగుతుంది. కామన్ పబ్లిక్ లో కూడా రాత్రిపూట ఒక 10% పాపులేషన్ మనము రక్త నమూనాలను తీసుకొని దీనికోసం పరీక్షలు చేయడం జరుగుతుంది. దీంతో మనకు బోధకాలు క్యారియర్స్ ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే మన జిల్లాను ఫైలేరియా రహిత జిల్లాగా నిర్ధారించడానికి మనం రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 200 నమూనాలు ఈ రోజే మొదలు పెట్టినాం. ఇప్పటికీ 200 నమూనాలు సేకరించడం జరిగింది. ఇంకా ఇది కాకుండా మనకు ఆల్రెడీ ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళే 575 మంది ఉన్నారు మన డివిజన్ వ్యాప్తంగా. 575 మంది క్లోజ్ కాంటాక్ట్స్ ఒక 10 మందిని వేసుకున్న 575 into 10 మంది ఇంకా శాంపుల్స్ తీసుకోవాలి. మనం కామన్ పబ్లిక్ లో కూడా ఇంకా 10% తీసుకోవాలి. మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా తీసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆదేశాల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని, ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అణిచివేయాలని చూడడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, ఆర్మూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, గంగారెడ్డి, విజయ్, శేఖర్, మోహన్, సత్య, అర్షద్, సైఫ్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పిలుపు మేరకై బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీలో సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రథసారథి అయిన జీవనన్న పిలుపు మేరకై ఈ రోజు ఆర్మూర్లోని మాటిపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ ద్వారా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలలో ఇమీడియట్లీగా ఇవ్వాలి, లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇదే నిదర్శనం. ఎవరు సంతోషంతో ఉన్నారో మీరే చెప్పాలా. కులం బంగారం ఇస్తా అని కూడా మహిళలు తృప్తిగా లేరు, రుణమాఫీ చేస్తా అని రైతులు తృప్తిగా లేరు, విద్యార్థులు తృప్తిగా లేరు, రైతులు తృప్తిగా లేరు, పింఛన్ ఇస్తా అన్న మహిళలు తృప్తిగా లేరు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ప్రశ్నిస్తే అరెస్టులు, సస్పెండ్ల ఎవరయ్యా ఎక్కడ? ఇక్కడ ఇసుంటి న్యాయం ఎక్కడ ఉన్నదా అని నేను చెప్తున్నా. ఇక్కడ ఇసుంటి న్యాయం లేదు. ప్రశ్నించే గొంతుని మీరు ఇచ్చేయకండి దయచేసి. ఇలాంటి గవర్నమెంట్ చూడలేము, అందుకే చెప్తున్నాం. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, పెద్దలు, యువకులు, మహిళలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలో కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వ్యాపారులు, యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అల్జపూర్ దేవేందర్ మాట్లాడుతూ హోలీ పండుగ భారతీయ సంస్కృతి ప్రతిబింబమే కాకుండా స్నేహాన్ని, ఐక్యతను పెంపొందించే పవిత్ర వేడుక అని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం పాల్గొనడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే పాండే మాట్లాడుతూ కళాశాలలో సంబరాలు విద్యార్థుల ఒత్తిడిని తొలగించేందుకు, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని, కళాశాలలో అందరూ కలిసిమెలిసి వేడుకను జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసులు మాట్లాడుతూ విప్లవ తాత్వికుడు, విముక్తి మార్గదర్శకుడు కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. తార్కిక పద్ధతుల్లో శ్రమ దోపిడీకి గురైన కార్మిక వర్గాన్ని పోరాట రూపంగా మరల్చి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించి మొట్టమొదటిసారి ప్యారిస్లో సోషలిస్ట్ విధానాన్ని సాధించారని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పాలక వర్గాలు ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని, పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. సామ్రాజ్యవాద దేశాలు ఎంత ఉత్పత్తి చేసినా ఈ రోజు సంక్షోభాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ పెట్టుబడిదారు గురించి అంటే వాస్తవానికి పెట్టుబడి దేశంగానే ఉండాలని చెప్పేసి ఏకధ్రువ ప్రపంచంగా ఏలుతున్నటువంటి అమెరికాను ఏకధ్రువం కాదు, ఈ రోజు ప్రపంచంలో బహుళ ధ్రువం కంపల్సరీ ఉంది అనేటటువంటిది నిరూపణ కొనసాగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు ధీటుగా ఈ రోజు చైనా, సోషలిస్ట్ దేశాలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. ఈ కోణంలో మన భారతదేశంలో కూడా ఈ రోజు మతతత్వం పేరుతోటి ప్రజల మీద మతోన్మాదాన్ని ఇలా విచ్చలవిడిగా ఈరోజు ఉసిగొలుపుతా ఉన్నారు. ఈ ప్రభావానికి లోనుకోకుండా ప్రజలందరూ కూడా సమానత్వం కోసం, దోపిడీకి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున మరి ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి మరి మార్క్స్ యొక్క ఆశయాన్ని కొనసాగించడం కోసం ఈ రోజు మార్క్స్ స్ఫూర్తిగా తీసుకొని రేపు భవిష్యత్తులో బానిస సంఖ్యల నుండి కార్మికుల శ్రమను దోచుకున్న పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేసి కార్ల్ మార్క్స్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి సిరుపలింగం, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు సాయిలు, నవీద్, రవి, కుల్దీప్ శర్మ తదితరులు ఉన్నారు. మల్లయోధుల మీద ఒక బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులు చేస్తే ఆయన మీద చర్య లేదు. అట్లాగే మణిపూర్ రాష్ట్రంలో ఒక వీర జవాన్ యొక్క భార్యను నగ్నంగా ఊరేగించి మానభంగం చేస్తే వాళ్ళ మీద చర్య లేదు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా అందరూ గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ పాలకులైనా కానీ, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు, ఇంకెవరైనా కానీ ప్రజలకు అన్యాయం చేస్తే నిలదీయడం, మార్క్సిస్టు దృక్పథంతో ముందుకు పోవడం, వాస్తవాల ఆధారంగా ఈ సమాజంలో పేదవాడికి, శ్రమపడే వాడికి తగిన ఫలితం రావాలని చెప్పి అసమానతలు లేకుండా సమాజం రావాలని చెప్పి అందరూ మెరుగైన సమాజం కోసం మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఆ విధంగా కలిసి ఐక్య ఉద్యమాలతో ముందుకు పోదామని చెప్పి మార్క్సిస్టు మహోపాధ్యాయుడు, ప్రపంచ మేధావి ఆ యొక్క స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పి ఆర్మూర్ పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్మూర్ వ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని రంగుల కలయికే హోలీ పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. వైట్ కలర్ ఉంటది, రెడ్ ఉంటది, ఎల్లో ఉంటది, బ్లూ ఉంటది, అన్ని ఉంటాయి. రెయిన్బో కలర్స్ 7 రంగులు ఉంటాయి. మన లైఫ్ లో కూడా సంతోషం వచ్చినప్పుడు సంతోషము, బాధ వచ్చినప్పుడు బాధ, ఏం బాధపడకుండా అన్ని పూసుకుంటున్నాం కదా. అన్నింటినీ కూడా మనం హ్యాపీగా, ఒకరోజు అన్నం ఆకలి అవుతుంది, అమ్మ ఉండదు ఇంట్లో, ఆ బాధ కదా, ఆ రోజు కూడా బాధపడద్దు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గురువారం నలంద పాఠశాల 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎంఈఏ వివేకానంద రెడ్డి, ఎంఈఓ రాజగంగారాం, ఈ అభ్యాస్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భువనగిరి పాని పవన్ శాస్త్రిలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జబర్దస్త్ ఫ్రేమ్, ఇస్మార్ట్, ఇమాన్యుయల్, నూకరాజు, సీరియల్ యాక్టర్స్ ప్రత్యూష, బిరితారెడ్డిలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జబర్దస్త్ ఫేమ్ యాక్టర్లు చేసిన స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్లు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు గొప్ప వ్యక్తుల జీవితాలను ప్రేరణగా, ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 21 సంవత్సరాలుగా నలంద పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమని కొనియాడారు. రానున్న కాలంలో సైతం విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నలంద పాఠశాల యాజమాన్యం, ప్రసాద్, సాగర్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ విశాఖనగర్ కాలనీలో హోలీ సంబరాలను కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కాలనీవాసులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు కాలనీవాసులు మాట్లాడుతూ విశాఖ నగర్ కాలనీలో ప్రతి పండుగను కాలనీవాసులంతా కలిసి నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. మా పెరికిడి గ్రామంలో ఉన్నటువంటి విశాఖ నగర్ కాలనీ లోపల మా మిత్రులందరం కూడా మొన్నటి నుంచే ప్రణాళిక ప్రకారం ఒక సంసిద్ధంగా అయిపోయి ఈ చక్కటి కార్యక్రమాన్ని హోలీని మనం ఘనంగా జరుపుకోవాలనేటువంటి సదుద్దేశంతో మేమందరం ఒక చోట చేరేసి మరి నిన్నటి ప్లాన్ వైజ్గా ప్రతి ఒక్కరం కూడా దీన్ని అంకిత భావంతో సక్సెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి ప్రతి గల్లీకి మా విశాఖ కాలనీ కాకుండా మా విశాఖ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంత మిత్రులందరినీ కూడా మేము కలవడం జరిగింది. మేమందరం కూడా ప్రతి కార్యక్రమం లోపల సమిష్టిగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తాము. మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో మన ఆచార వ్యవహారాలకు ఎక్కడ కూడా తేడా రావద్దనేటువంటి ఉద్దేశంతో మనం ప్రాచీన కాలంలో వాడుతున్నటువంటి వస్తువులని మాత్రమే, కలర్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఎలాంటి హానికరమైనటువంటి భయంకరమైనటువంటి వేరే ఇతర రకాలైనటువంటి కెమికల్స్ మనం వాడడం లేదు. ఇది అందరు ప్రజలు కూడా గమనించాలా. రాబోయే తరాలలో కూడా మీరు మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇలాంటి మామూలుగా రంగులతోనే హోలీ పండుగను మీరు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిడ్ తిరుమల కాలనీలో కాలనీ కమిటీ ఆధ్వర్యంలో కామదహనం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి కామదహన కార్యక్రమానికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులంతా ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలని సూచించారు. శుక్రవారం కాలనీవాసులంతా కలిసి హోలీ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రతి పండుగను కాలనీవాసులంతా కలిసి ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పదవులు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, నాయకులు దాసరి వెంకటేష్, నాగభూషణం, రామరాజు గౌడ్, షాహీద్, సయ్యద్ ఫయజ్ అలీ, సాగర్ యాదవ్, ప్రసాద్ గౌడ్, మండలం గంగారం, సూరజ్ రెడ్డి, ప్రసాద్ రావు, కొండ అశోక్, గోవర్ధన్ గౌడ్, గాండ్ల రాజేష్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహతి ఆశ్రమం పాఠశాలలో శుక్రవారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఆశ్రమం చిన్నారులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పండుగ వేడుకలను నిర్వహించారు. చిన్నారులు, ఆశ్రమ నిర్వాహకులతో పాటు స్థానికులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎర్గట్ల మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. తదనంతరం స్వీట్లు పంచుకున్నారు. గత 10 ఏళ్లలో ఎమ్మెల్యే హోదాలో, మంత్రి హోదాలో ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన పాత్ర వహించి అన్ని గ్రామాలకు సమాన రీతిలో అభివృద్ధి నిధులను పరిచారని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రశాంత్ రెడ్డికి ఉంటాయని కోరుకుంటున్నామని తెలిపారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం, తాజా మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ మధుసూదన్, తాజా మాజీ సర్పంచ్లు, అన్ని గ్రామాల నాయకులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద హోలీ పండుగ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగినట్లు ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పవిత్ర గోదావరి నదీ స్నానాలు ఆచరించి శ్రీ సీతారాములను దర్శించుకున్నారని అన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి, ఆంజనేయ స్వామి వారికి సైతం భక్తులు పూజలు చేశారు. హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపాలని, ప్రజలు జీవితం వలె రంగుల వలె సంతోషంగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు తదితరులు ఉన్నారు. ముప్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని బాణసంచా కాలుస్తూ సంబరాలు వేడుకలు ఘనంగా చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో మంత్రిగా అలాగే ఎమ్మెల్యేగా బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందంజలో ఉంచిన ప్రశాంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తలు ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నందిపేట్ మండలంలోని కేదారేశ్వర ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు హోలీ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహారాజ్ భక్తులకు బొట్టు పెట్టి ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, కామదహన వేడుకలు మరియు హోలీ సంబరాలను జరిపామని, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు ఉన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం సిగ్గుచేటని నందిపేట్ మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిందని, అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసిన వారిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయటం ఎంతవరకు సమంజసమని, ప్రభుత్వం తీరును మార్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని అవమానపరుస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం చేసిన దాఖలాలు లేవని ఈరోజు తేటతెల్లమైపోయింది. మీరు ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం, ఆయనను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని మేము ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం ఆయన జీవితాన్నే మరి ముందుండి నడిపిస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రజల సమస్యలపై మాట్లాడితే మరి ఈయన్ని బయట గెంటేసి ఈ గొంతును నొక్కడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల సమస్యలను తెలుసుకొని ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దమ్ముండే ఎలక్షన్కి రా, పట్టుమని 10 సీట్లు కూడా నువ్వు గెలవవు రేవంత్ రెడ్డి, నువ్వు కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోతావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ అవినీతికి చరమగీతం, నీ అవినీతికి, నీ అరాచకానికి ఈరోజు చరమగీతం పాడడం జరుగుతుంది. ప్రజలందరూ ఇవాళ బీఆర్ఎస్ వెంట ఉన్నారు. కేసీఆర్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా కేసీఆర్ కేసీఆర్ అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి, నీ శకం ముగిసింది, నీ భవిష్యత్తు మాకు అర్థమైంది, నీకు కూడా అర్థమైంది ఇవాళ నీ భవిష్యత్తు ఏందో. పదవులు కూడా తృణప్రాయంగా మరి కేంద్ర మంత్రి ఉన్న తృణప్రాయంగా తెలంగాణ కోసం పదవులు ఇప్పిన ఘనత మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని ఈ సందర్భంగా తెలియచ్చు. పదవులు మాకు కొత్త కాదు, సభ్యత్వం కాదు. మీరు మొత్తము బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం తీసినా మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. రేవంత్ రెడ్డి, ఈ నందిపేట నుంచి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావా? నువ్వు ఎట్లా పిసిసి అధ్యక్షుడైనావు? కేసీఆర్ భిక్ష పెడితే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కేసీఆర్ భిక్షతోని నువ్వు పిసిసి అధ్యక్షుడైనావు. అదే కేసీఆర్ను పట్టుకొని స్టేచర్ మీద ఉన్నాడు ఇలా కేసీఆర్. రేపు మార్చురికి వెళ్తారంటావు. అంటే కేసీఆర్ నువ్వు చంపాలనుకుంటున్నా? రేవంత్ రెడ్డి ఖబర్దార్. కేసీఆర్ నొక్కొని ముట్టుకుంటే 1000 మంది, లక్షల మంది కేసీఆర్లు బయలుదేరుతారు. తెలంగాణ పౌరుషం ఉద్యమం అటువంటిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు, రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగ వేడుకలు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన బీఆర్ఎస్ నేతలు. ఆర్మూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంపై నిరసన. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు, అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు.
ఘనంగా నలంద పాఠశాల 21వ వార్షికోత్సవ వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జబర్దస్త్ ఫేమ్ సీరియల్ యాక్టర్లు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.